రేమాల్ తుఫాను ప్రభావం ఉపరితల ఆవర్తనంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల వల్ల 7 మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ఇంద్రకల్ సమీపంలో కోళ్ల ఫారం షెడ్డు గోడ కూలి 4 మృతి చెందారు. మృతుల్లో 2 కూలీలు, యాజమాని మల్లేష్, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. మరో 2కి గాయాలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ తుఫాన్ ప్రభావం ఏపీ రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులను అలర్ట్ చేశారు. కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఈ తుఫాను ప్రభావం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరం వైపు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సముద్రంలో రాసాకి అలలు ఎగసి పడుతుండటంతో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రేమాల్ తుఫాను ప్రభావం ఉపరితల ఆవర్తనంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల వల్ల 7 మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ఇంద్రకల్ సమీపంలో కోళ్ల ఫారం షెడ్డు గోడ కూలి 4 మృతి చెందారు. మృతుల్లో 2 కూలీలు, యాజమాని మల్లేష్, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. మరో 2కి గాయాలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ తుఫాన్ ప్రభావం ఏపీ రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఈ తుఫాను ప్రభావం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సముద్రంలో రాసాకి అలలు ఎగసి పడుతుండటంతో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రేమాల్ తుఫాను ప్రభావం ఉపరితల ఆవర్తనంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రేమాల్ తుఫాను దాని ప్రభావంతో వర్షాలు ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని తెలిపి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఏవైతున్నాయో అన్ని చోట్ల దాదాపు వర్షాలు కురుస్తాయని హెచ్చరించడం జరిగింది వాతావరణ శాఖ. వికారాబాద్, భువనగిరి జిల్లాలకు
ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్నగర్, గద్వాల జిల్లాలో కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా జిల్లాల్లోని తెలంగాణ జిల్లాలోని ఇప్పటికి ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ తుఫాను ఏదైతే ఉందో ఈ ప్రభావంతో రానున్న రోజుల్లో ఉరుములు మెరుపులు తోడుకున్నటువంటి వర్షాలు పడతాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఇప్పటికే నగరానికి సంబంధించి జిహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ అలర్ట్ గా ఉన్నారు. విద్యుత్ తీగల వద్ద దగ్గరలో ఉండకూడదు, విద్యుత్ పోల్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, ఇది దగ్గరికి వెళ్ళకూడదనేటువంటి జాగ్రత్తలు కూడా ఇప్పటికే జారీ చేస్తూ అవేర్నెస్ కలిగిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రూరల్ ఏరియాలో కూడా విద్యుత్ శాఖ ఇప్పటికే అలాంటి చర్యలు కూడా చేపట్టింది. అయితే రానున్న రోజుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఒక యూనిట్ గా తీసుకుని, అంటే ఎప్పటికప్పుడు 24/7 అందరూ అందుబాటులో ఉండాలి, ఇది యూనిట్ గా తీసుకొని పనిచేయాలని చెప్పి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే వర్షాలు వచ్చినా కూడా విద్యుత్ అంతరాయం రాకుండా ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు ఒకవేళ విపత్తు సంభవిస్తే అధికారులు వెంటనే అక్కడికి నేరుగా ఆ ప్రాంతానికి చేరుకొని అది క్లియర్ చేసే విధంగా పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే రానున్న ఈ 3-4 రోజులు వర్షాలు అధికంగా ఉంటాయని ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు చేపట్టింది. మరి శ్రీకాంత్, వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? కష్టమే, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా రూరల్ ఏరియాలో కావచ్చు, అన్ని రకాల పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇటు గ్రేటర్ తో పాటు రూరల్ ఏరియాలో కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రకృతి విపత్తుల శాఖ వారికి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంది. ఎందుకంటే తుఫాను ప్రభావం ఉండబోతుంది. ఇప్పటికే ఏపీలో దాని ప్రభావం ఉన్న నేపథ్యంలో తెలంగాణపై కూడా ఉండబోతుంది. అయితే ఇప్పటికే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. వరదలు ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ నగరం వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం వైపు అందరిది దృష్టి ఉంటుంది. ఎందుకంటే ముంపు ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. ఇటు మూసీ ప్రవాహం ఒకవైపు చాలా వరకు గతంలో చూసిన విధంగా నాలాలు పొంగిపోవడం, ఇళ్లకి నీళ్లు రావడం, ఇట్లాంటి చర్యలు చూసాం. అయితే దాన్ని తగ్గించేందుకు జిహెచ్ఎంసీ ఒక మాస్టర్ ప్లాన్ తోటి వెళ్తుంది. దీనికి ఇప్పటికి సీఎం స్పష్టం చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ రూరల్ ఏరియాలో కూడా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల గోదావరి ఎగువ మహారాష్ట్ర నుంచి వర్షాలు కనుక వరద కనుక వస్తే, ఎగువ నుంచి వస్తే గోదావరి ఫ్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటు ఏదైతే వాగులు ఉంటాయో, ఏదైతే ఉపనదులు ఉంటాయో అటు ఏదైతే కలుస్తుంటాయో అక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా కొన్ని మధ్యలో ఉంటుంది, కొన్ని ఒడ్డుకే కొన్ని ఆశ్రమాలు ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అట్లాంటి వారిని ఇమ్మీడియట్లీ కాల్ చేయాలని ఇట్లాంటి ముందస్తు జాగ్రత్త చర్యలకు చేపడుతున్నారు. ప్రభుత్వం అయితే రానున్న ఏదైతే ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరించిందో దానికి అనుగుణంగా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని అయితే చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రేమాల్ తుఫాను ప్రభావం, ఉపరితల ఆవర్తనంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టిస్తోంది.
భారీ వర్షాల వల్ల 7 మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ఇంద్రకల్ సమీపంలో కోళ్ల ఫారం షెడ్డు గోడ కూలి 4 మృతి చెందారు. మృతుల్లో 2 కూలీలు, యాజమాని మల్లేష్, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. మరో 2కి గాయాలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ తుఫాన్ ప్రభావం ఏపీ రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఈ తుఫాను ప్రభావం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సముద్రంలో రాసాకి అలలు ఎగసి పడుతుండటంతో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, గుడ్ ఆఫ్టర్నూన్ వైష్ణవి. రెమాల్ తుఫాను అయితే గనక బంగాళాఖాతంలో అయితే పశ్చిమ బెంగాల్ సత్యరాజు జిల్లాలో అయితే గనక అర్ధరాత్రి తీరం దాటిందని చెప్పుకోవచ్చు. తీరం దాటేటప్పుడు అయితే సుమారు 135 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు అయితే వీచడంతో అయితే పెద్ద ఎత్తున అయితే నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. దాని ప్రభావం అయితే గనక మన కాకినాడ జిల్లాలో గనక చూసుకుంటే గనక పెద్ద ఎత్తునే పడిందని చెప్పుకోవచ్చు. నిన్న గత 2 రోజుల నుంచి అయితే సముద్ర తీరం అల్లకొల్లారంగా ఉందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి తీరం దాటినప్పటి నుంచి అయితే కనుక ఉప్పాడ తీరంలో అయితే రాకాశ అలలు అయితే ఎగసపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎగసపడటంతో పాటు కనుక ఉప్పాడ తీర ప్రాంతంలో అయితే ప్రజలు అయితే భయభ్రాంతులు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అధికారులు ఎక్కడికక్కడికైతే కనుక మత్స్యకారులు కావచ్చు, తీర ప్రాంత ప్రజలను కావచ్చు, ఎక్కడికాడ అలర్ట్ గా అయితే ఉండిచ్చారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మరో 48 గంటలు అయితే కనుక జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కనుక చెదురు మొదలు వర్షాలు పడే అవకాశం ఉందని అయితే కనుక అధికారులు విశాఖ తీర ప్రాంతానికి అయితే కనుక అధికారులు అయితే ఎప్పటికప్పుడు అయితే అలర్ట్ అయితే జారీ చేస్తారని చెప్పుకోవచ్చు వైష్ణవి. సూర్య, మరి నాగర్ కర్నూలు జిల్లాలో తాడూరు మండల కేంద్రంలో ఇంద్రకల్ సమీపంలో ఒక కోళ్ల ఫామ్ షెడ్డు గోడ కూలి 7 మృతి చెందిన విషయం అయితే తెలిసింది. మరి వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేయబోతోంది? అదే ఇప్పటికైతే దాని మీద అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే కనుక అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడానికి అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకుందని చెప్పుకోవచ్చు. అంటే 7గురితో పాటు 2 కూడా గాయాలు తగిలిందని అయితే తెలుస్తుంది. దీన్ని అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికీ అధికారులతో మాట్లాడైతే పూర్తిగా అయితే చర్యలు చేపడుతుంది. అంటే దీనికి నష్టపరిహారం అందేలాగైతే అధికారుల ద్వారా అయితే అందేలాగైతే అన్ని విధాలుగా అయితే ప్రభుత్వం ద్వారా అదే అందే విధంగా అయితే అన్ని విధాలు చర్యలు చేపడుతుంది. దాంతో పాటు ఇప్పటికీ ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అయితే ప్రభుత్వం అయితే అధికారులను అయితే ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా కాకుండా ఆంధ్రప్రదేశ్ విధంగా కూడా అధికారులను అయితే ఎక్కడికక్కడిక అలర్ట్ గా ఉండమని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్య.